తెలుగులో మొట్టమొదటి కమెడియన్ సూపర్ స్టార్ అయినటువంటి కస్తూరి శివరావు గారు చెన్నై రోడ్లలో బ్యూక్ కార్ వేసుకొని తిరిగారు. అలాంటి ఆయన చివరి రోజుల్లో అదే చెన్నై రోడ్లలో డొక్కు సైకిల్ వేసుకొని తిరగాల్సినటువంటి ఒక పరిస్థితి. అండ్ చిత్తూరు నాగయ్య గారు అప్పట్లోనే పోతన సినిమాకి ₹1,00,000 వరకు పారితోషికం తీసుకున్నారు. అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. అలాంటి ఆయన దహన సంస్కారాలకు డబ్బులు లేక చందాలేసు చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. వీళ్ళందరితో పాటు కాంతారావు గారు, రాజబాబు గారు, మహానటి సావిత్రి గారు, కన్నాంబ గారు, వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకునేటువంటి విషయం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, నిన్ను మించినటువంటి ధర్మం పనికి రానే రాదు. నెంబర్ 2, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. మీ దగ్గర లక్ష్మీదేవి వస్తుంది, దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. నెంబర్ 3, భవిష్యత్తు కోసం ఆలోచించి దానికి ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ ఫ్యూచర్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని నేర్చుకోవాలి. నెంబర్ 4 ఏంటి అంటే, ఎవడైనా సరే వెన్నుపోటు కొడడానికి రెడీగా ఉన్నాడా అని ముందే పసిగట్టగలిగేటువంటి శక్తి ఉంటే దాన్ని మించినటువంటి శక్తి కూడా ఉండదు. సో డబ్బు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ నేను ఈ మహా లెజెండ్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. స్టార్ శ్రీనిధిలో సేవింగ్స్ చేస్తే సంవత్సరానికి 12% గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ పొందవచ్చు.